కార్యక్రమాల్లో ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మీలో ఎంతోమంది పాల్గొని ఉండుంటారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్ విజనరీ లీడర్, ఆర్ ట్రూ లీడర్, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఇప్పుడే వారు ఎక్స్పోని విజిట్ చేయడానికి వెళ్తున్నారు. పర్ఫెక్ట్గా ప్రాపర్గా మిక్స్ చేస్తున్నారా? నాకు తెలుసులే, నువ్వు ఐటీ నాకు నేర్పిస్తావు. ఏ ఐటీ నువ్వు నాకు నేర్పిస్తే ఎట్లా? నువ్వు కరెక్ట్గా ఉందండి. ఏ కాంబినేషన్ పర్ఫెక్ట్గా వచ్చిందా మీకు? ఎంతమందికి సర్వ్ చేయగలిగారు ఇప్పటికి? ఓవరాల్గా ఎంతమందికి సర్వీస్ చేయగలిగారు? 1 అవర్కి 20 మంది చేశారు. 30. ఎన్ని రోజుల నుంచి ఆపరేట్ చేశారు? అది నేను చెప్పిన రెసిపీ సార్, బిర్యానీ ఐటమ్. బిర్యానీ అనేది 1 అవర్ పడుతుంది. ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడైతే మనం రెసిపీస్ ఆపరేట్ ఎన్ని సేల్స్ ఎన్ని అయినాయి? 700 ప్లేట్స్ అయిన తర్వాత ఏమైనా ఫీడ్బ్యాక్ తెప్పించారా? ఫీడ్బ్యాక్ అంటే మనకి ఆ మెకానిజం చేయాలి. అప్పుడు చేస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ వచ్చి గేమ్ చేయాలి. ఎందుకంటే పీపుల్ టేస్ట్ని బట్టి నీ రెసిపీ మళ్ళీ కంప్యూటర్కి ఇచ్చి చేంజ్ చేయాలి. పైలట్ కింద ఎలా చేస్తాం? మా కంపెనీలో సార్ 20 మెంబర్స్ ఉంటారు సార్. మార్నింగ్ బ్రేక్ దీంట్లో ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మనం ఎప్పుడు రెసిపీస్ కరెక్ట్ చేస్తాం. సేమ్ రెసిపీస్ ఇక్కడ ఆపరేట్ చేస్తాం. మీ రెసిపీ మీ వాళ్ళ టేస్ట్ వేరే, ఇక్కడ పబ్లిక్ టేస్ట్ వేరే. టేస్ట్ మనిషి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ మాస్ ఇది. ఇక్కడ వస్తే నీకు రైట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అది క్లాస్ ఇది. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు టేక్. నో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక 3 minutes ఒక ఐటమ్ చేశారు. ఏమి ఐటమ్స్ ఉన్నాయి? 4 ఐటమ్స్ ఏమున్నాయి? చిల్లీ పనీర్ నడుస్తుంది సార్. చిల్లీ పనీర్ నడుస్తుంది. నెక్స్ట్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇస్తాం బర్నర్ 2 మీద. ఇప్పుడు నడిచేది ఫ్రెంచ్ ఫ్రైస్ నడుస్తుంది ఫర్ ఎయిర్లో. ఇప్పుడు రెడీగా ఏముంది? రెడీగా చిల్లీ పనీర్ నడుస్తుంది. తీసుకో చిల్లీ పనీర్ తీసుకొచ్చు. మన విజయవాడ బేస్ ఎగ్జిబిషన్ అందరూ వచ్చేసి అందుకనే దీన్ని ఇవన్నీ ఎంకరేజ్ చేయాలి. సరోజీ ఓకే చాలు తినడానికి కాదు, టేస్ట్ చేయడానికి. కంప్లీట్ టెక్నాలజీ డెవలపర్ విజయవాడ బేస్ స్టూడెంట్స్ సార్. ఉషారామా కాలేజ్ స్టూడెంట్స్. విజయవాడలో తెలివైన ఉన్నారు, సరిగా ఉపయోగించడం. అదే మూవీస్, ఫిలిమ్స్, ఇక్కడ కాలేజెస్ ఉంది సార్. ఇంజనీరింగ్ కాలేజ్. టేస్ట్ బాగుంది ఎట్లా చెప్తాడు, సంతోషపడతారు సార్. బాగుంది, కొంచెం కారం తగ్గించాలి. నాకు మన తగినట్టు రెసిపీ ఇచ్చుకోవచ్చు సార్. నెక్స్ట్ నుంచి అదే ఫాలో అయిపోయింది. విజయవాడ గుంటూరు విజయవాడ గుంటూరు ఇప్పుడు నారావారిపాలెంలో మీరు తినండి. అనుకోండి సార్. ఒకటి ఫోక్స్ 4 ఇవ్వండి. శ్రీగారు ఇవ్వండి, తర్వాత ఒకటి తీసుకోండి. మనిషి కూడా తినండి. గోల్స్ ఫస్ట్ ఇదే సార్. ఇక్కడే మనం అందరూ అమ్మ సౌమ్య రండి. సౌమ్య గారు రండి. స్పూన్ ఇక్కడంతా వెజ్, ప్యూర్ ఎగ్జిబిషన్ అంతా కంప్లీట్ వెజ్. కారం ఉందా?
పర్లేదు సార్, మీడియం కట్ మీకు కొంచెం ఎక్కువ కానీ మాకు సరిపోయింది సార్. ఇప్పుడు నారావారిపల్లిలో బిర్యానీ చేసాం అనుకోండి సార్, ఆ బిర్యానీ దీనికి ఫీడ్ చేస్తే సేమ్ టేస్ట్ యూఎస్లో కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. మన సేమ్ ఇంగ్రీడియంట్స్ లోడ్ చేస్తే అలా అంటే వరల్డ్లో ఉన్న ఏ క్వశ్చన్ అయినా ఫాలో అయిపోతుంది సార్. అది 4 years అయింది సార్ మనం ఓకే ఓకేమ్మా. అగ్రికల్చర్ ఇది స్టేజ్ మీద బాగా ఇది ఇప్పుడు మీకు నన్ను అయితే దాదాపు 18,000 ఉన్నారు సార్ ఇక్కడ ఇదే స్పాట్లో. శ్రేయస్ శ్రీనివాస్ అండి ఓ, ఈవెంట్ మీరే చేస్తున్నారా? గుడ్. ఓకే అమ్మా, గుడ్. మొత్తం తనకే అప్పు చెప్పాను సార్. బాగా జరుగుతుందా? ఇది అగ్రికల్చర్ పెవిలియన్ పెట్టి డైలీ తిరిగారు ఒక్క సార్ ఫార్మింగ్. వెరీ నైస్. సార్ న్యాచురల్ ఫార్మింగ్ సార్. సార్ న్యాచురల్ ఫార్మింగ్ సార్. ఎంత ఉంది జిల్లాలో ఇప్పుడు? సార్ 49,000 ఎకరాలు తీసుకెళ్ళాం సార్. 23,000 ఎకరాల నుంచి ఎంత? 149 గ్రామాల నుంచి 288 గ్రామాలు స్ప్రెడ్ చేసాం సార్. ఇప్పుడు ఎంత ఉంది సార్ ఎంత కల్టివేషన్లు ఎంత ఉంది? 50,000 ఎకరాలు సార్. 50,000 ఎకరాలు. ఏ బ్రేకప్ సార్ మొత్తం మనకు ఉన్నటువంటి 140 వరి ఎక్కువ ఉందా? ఏమేమి ఉందండి? వరి మేజర్ సార్. మనకు ఎంత వరి ఉంది? వరి 23,000 ఎకరాలు సార్. రిమైనింగ్ 27,000 ఎకరాలు ఏమేమి క్రాపులు ఉన్నాయి? కాటన్ 10,000 ఎకరాలు ఉంది సార్. తర్వాత మిర్చి వచ్చేసి 6,000 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు మనం ట్రేసబిలిటీ ఎంతవరకు చేయగలుగుతున్నాం? అంతవరకు పోయలేదు ఇంకా. 2,000 మంది రైతులకి ట్రేసబిలిటీ చేస్తున్నాం సార్. S2S కింద ఇచ్చాం సార్. 50,000 ఎకరాల్లో సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ ఎంతవరకు పోయాం? 2,000 మందికి ఇస్తున్నాం సార్. 8,000 ఎకరాలు. 6,700 ఎకరాలు సార్. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా న్యాచురల్ ఫార్మింగ్ హైయెస్ట్ జరుగుతుందండి. కాకపోతే 2 మైలవరం కొంత తిరువూరులో. నమస్కారం. ఎక్కడమ్మా? ఎవరమ్మా మీది? మైలవరం నుండి వచ్చాను సార్. వచ్చేసి నా సొంత పొలంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించి ఎలాంటి కెమికల్ వాడకుండా నేను ఎంత వేస్తున్నావమ్మా? సార్ ఎంత నేను 2 వేస్తున్నావు? ఎకరాల ప్రకృతి వ్యవసాయం చేసుకుంటాను సార్. 2 ఎకరాలు. ఎప్పటి నుంచి చేస్తున్నావా? నేను 5 ఎకరాల నుండి 5 సంవత్సరాలు బట్టి చేస్తాను. ఇప్పుడు అన్ని పంటల్లో ఎకరాకి ఎంత వస్తుందమ్మా నీకు? నాకు వచ్చేసి వరి వచ్చి ఎకరం పండిస్తాను సార్. మిగతా ఎకరం మిల్లెట్స్ పండించుకుంటాను సార్. మార్కెటింగ్ కూడా నేనే తయారు చేసుకుంటాను. ఒక నెలకు వచ్చేసి 20 నుండి 25,000 వరకు నాకు ఆదాయం వస్తుంది సార్. 20 నుంచి 25,000 నెలకు. అవును సార్. అంటే మొత్తం కలిసి నీకు 12,250,000 వస్తుంది. సార్ మా వారు సపోర్ట్గా ఉంటారు. ఆయనేమో బండి మీద తీసుకెళ్తారు సార్. ప్రతిరోజు ఆకుకూరల కూరగాయలు కూడా ఆయన మార్కెటింగ్ చేసుకుంటాడు, అమ్ముతారు ఊర్లో పడి. నేను మాత్రం మైలవరం మండలంలో మాది MDO ఆఫీస్లో నేను స్టాల్ పెట్టుకుంటాను సార్. ప్రతి వారం పెట్టుకుంటాను. మా ఆయన గారినేమో మన కలెక్టర్ ఆఫీస్ గారికి మళ్ళీ వ్యవసాయం ఎవరు చేస్తారు? మా వారు చేస్తారు సార్. నేను మా పిల్లలు చేసుకొని ఈ పని చేసుకుంటారు. దీనివల్ల నాకు మంచి ఆదాయం వస్తుంది సార్. పిల్లలు కూడా ఒక పాపనేమో ఇంజనీరింగ్ చదువుతున్నారు, బాబా బీటెక్ చదువుతున్నారు సార్. దాన్ని బాగా చదివిస్తున్నాం. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరేంటమ్మా? ఎక్కడిది? నేను తిరువూరు నుండి వచ్చాను. తిరువూరు నుంచి అమ్మా? కూరగాయలు తిరువూరులో పండించినవి సార్. ఎక్కడ అమ్మగలుగుతున్నామ్మా? సార్ నేను వచ్చేసి ఏవో ఆఫీస్ దగ్గర అమ్ముతాను సార్ వారము. తర్వాత వచ్చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఎంతవరకు ఎంత ఉందమ్మా? ఎంత వేసావు? ఎకరం సార్. ఎకరం ఎంత వస్తుందమ్మా నీకు? ఎకరానికి వచ్చేసి 25,000 వస్తుంది సార్ నెలకి. నెలకి 25,000 సంపాదిస్తాం. ఎస్ సార్. అలాగే మన గట్టు చుట్టూరు బోర్డర్ క్రాప్ వేసుకోవడం జరిగింది సార్. అలాగే కూరగాయలు, ఆకుకూరలు అన్ని ఎకరంలో అన్ని రకాలు. మీ ఊర్లో ఎంతమంది వేసారమ్మా ఇది? సార్ మా ఊర్లో వచ్చేసి 62 మంది వేశారు సార్. రామన్నపాలెం గ్రామం. రామన్నపాలెం. ఎస్. ఓకే అమ్మా, గుడ్. వరిని అలా కంగ్రాచులేషన్. పెట్టు, నువ్వు వాడు. ఎల్ షేప్ బండింగ్ చేసుకొని సార్ దాని మీద అడిషనల్ ఆదాయం తీసుకుంటున్నాను. నాకు అర్థమైంది కాన్సెప్ట్. రఘురామ్ గారు కోఆపరేటివ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్. ది హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ బ్యాంక్ ఇండియాలో నెంబర్ 1 సార్. మా CEO గారు నేను లాజికల్గా తీసుకెళ్ళాలి ఇంక మనం. అదే సార్. ఇప్పుడు మేము దీని మీద ఇప్పుడు PM అంతా కదా సూర్య గారు దాని మీద ఎక్కువ పెట్టండి. డ్రోన్స్ అది కూడా అది కొత్త. డ్రోన్స్ పెట్టండి, ఇది పెట్టండి, బాగా చేయండి. మీరు స్ట్రాంగ్గా లాస్ట్ ఇయర్ 11,300 కోట్ల బిజినెస్, అందులో 8,000 కోట్లు రుణాలు ఇచ్చాము.
ఏ టు జెడ్ కంప్యూటరైజ్ చేస్తారా? రికవరీ ఎంతవరకు వస్తుంది? 90. దాని ఇంకా పెంచాలా? డాక్రా వచ్చేసరికి 8,000 గ్రూప్స్ ఉన్నాయి సార్. ఉన్నాయి. డాక్రా వాళ్ళంతా 0.02% ఇది నాన్ రికవరీస్. వాళ్ళు బాగా చేస్తున్నారు. నమస్కారం. నమస్తే అమ్మా. మళ్ళా మనకు మీటింగ్ కూడా ఉంది. మీ స్టాల్ ఉందా? ఎంత మొత్తం మీ ఎంత ఉంది మొత్తం? ఏం సార్? టర్న్ ఓవర్ 20,000 కోట్లు సార్. 20,000 కోట్లు. ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి? మొత్తం ఇండియాలో 2 ఉన్నాయి సార్. ఓమన్లో ఉంటుందండి. మన సూరత్ దగ్గర ఒక ప్లాంట్ 24 లక్షలు తయారు చేస్తుంది. తర్వాత మన షాజహాన్పూర్ అని యూపీలో 12 లక్షల టన్నులు తయారు చేస్తాం. ఓకే. అది కాకుండా 15 లక్షల టన్నులు ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడు జిల్లానాయా ఇది? ఎన్ని వేల ఎకరాలు ఉంది మీకు పామాయిల్? 25,000 ఎకరాలు. కొబ్బరి ఎక్కడి నుంచి ఇది? మా కాన్స్టిట్యున్సీ సార్. ఊరికే స్కాటర్డే కదా? మైలవరం టోటల్గా మల్లెపూలు హైయెస్ట్ పండుతుంది సార్. ఎంతవరకు వచ్చిన మల్లెపూలు ఎంతవరకు వేస్తున్నారు? ఎక్కడే పోతున్నాయి? కంట్రీ మొత్తం వెళ్తాయి సార్. కానీ మధురైలో అన్ని టెంపుల్స్కి వెళ్తాయి సార్. ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? దాదాపుగా 1000 ఎకరాలు ఉంది సార్. మన టోటల్ స్టేట్ లోనే హైయెస్ట్ మల్లెపూలు పండించేది ఇక్కడే సార్. చంద్రగూడ దాన్ని ఏమైనా మీరు ఇంకా ఒక క్లస్టర్ తయారు చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కానీ అట్టు పోతే పర్ఫ్యూమ్స్ కానీ ఆయిల్ కానీ ఏంటా? ఓకే ఓకే. మనం మీరు హాస్టల్స్ పెట్టారు కదా? యానిమల్ హాస్టల్ సార్. ఇది మునగచర్ల విలేజ్లో ఈ రైట్ సార్. వీళ్ళు 22 అనిమల్స్ ఒక షెడ్ తీసుకొని 22 అనిమల్స్ ఒక షెడ్ తీసుకొని వీళ్ళు స్టార్ట్ చేశారు సార్. ఇది మొన్న మేము పిఆర్ వాళ్ళు ఇద్దరం వెళ్ళి చూసాం సార్. ప్యూర్ సిగ్నల్ చూసాము. ఇవి మన తమరు చెప్పినట్టుగా 157 కాన్స్టిట్యున్సీస్లో రెప్లికేట్ చేస్తాం. మీరు బిఫోర్ మీరు లాస్ట్ టైం చెప్పిన విధంగా ఇక్కడ మునగచర్లో స్టార్ట్ చేశాం సార్. ఎంపీగా చేద్దామంటే చేసి మునగచర్లో 22 మేము పాలకేతం ప్రెసిడెంట్ అండి, నేను పంచాయతీ ప్రెసిడెంట్. షెడ్ లీజుకు తీసుకుని ఒక 3 ఎకరాలు కౌలుకు తీసుకుని 22 కోఆపరేటివ్ బ్యాంక్ రఘురాం గారు ఏమో లోన్ ఇచ్చేస్తారు హోదాన్ని ₹1,00,000. ఈ P4లో ఉన్న వాళ్ళకేమో ఇంట్రెస్ట్ యూనియన్ ఇవ్వటం. ఇప్పుడు దీంట్లో మీకు ఒకరివేనా మొత్తం 22 మంది హాస్టల్? అదే అడుగుతున్నా. హాస్టల్లో 22 మంది పెట్టినప్పుడు ఎన్ని రోజులైంది మీరు పెట్టుబడికి ఆపరేషన్? ఆగస్టు 16 నెల అయింది. ఎంతమంది పని చేస్తున్నారు? 22 మంది పని చేసేవాళ్ళు, 3 పని చేస్తున్నారు. అదే మాదిరిగా మీకు మెషిన్ మిల్కింగ్ పెట్టేశారా? దాంట్లో మెషిన్ మిల్కింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మెషిన్ మిల్కింగ్ పెడితే ఇంకా టైం సేవ్ అవుతుంది. అదే మాదిరిగా 22 ఎనిమల్స్కి ఎన్ని ఎకరాలు కావాలి? గడ్డి 3 ఎకరాలు కావాలి. 6 ఎకరాలు కావాలి. 6 ఎకరాలు తీసుకుంటే 22 కాకుండా 25 రిప్లికేషన్, 25, 50, 100 ఇట్లా పెట్టుకుంటే అప్పుడు ఆ ఊర్లో ఉండే పరిస్థితులు బట్టి మనం పోవచ్చు. 3 ఎకరాల్లో పెట్టారు. చెన్నూరు సార్ సౌమ్య గారు మీ సరిపోయేది మీకు. నేనేంటంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇది న్యూ కాన్సెప్ట్ తీసుకున్నాను. ఈ కాన్సెప్ట్లో మిల్క్ పెరగాలి, క్వాలిటీ పెరగాలి, ఖర్చు తగ్గాలి, పేదవాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి, లైవ్లీహుడ్ రావాలి. దీంట్లో చిన్న ఇది సార్. ఇప్పుడు ఇది హెజ్లు నాన్ లెగ్యూమ్స్ సార్. ఇది హెజ్లో వస్తుంది 40%, సూపర్ నేపర్ 60% పెడితే 4-5 లీటర్ల వరకు దానాలు అవసరం లేదండి. నేను ఈ 3 ఎకరాలు కౌలుకు తీసుకున్న దాంట్లో 2 ఎకరాలు సూపర్ నైపర్, 1 ఎకరం హెజ్లో వస్తుంది వేసి లెగ్యూమ్స్, నాన్ లెగ్యూమ్స్ 4-5 లీటర్ వరకు దానా వస్తుందా అంటే ఖర్చు తగ్గడం. 30 లీటర్లు 30 గేదెల మీద 1-2 మనుషులు. మీరేమో 30 ఎన్ఆర్జీఎస్లో ల్యాండ్కి డబ్బులు ఇస్తూ ఉన్నారు. అంటే ఈ పొలానికి ఖర్చు లేదు. వీళ్ళు షెడ్ లీజుకు తీసుకున్నారు, మీరేమో షెడ్కి డబ్బులు ఇస్తూ ఉంటున్నారు. అంటే షెడ్కి డబ్బులు లేవు, పొలానికి డబ్బులు లేవు. అది టెంపరీగా అన్ని ఊర్లో దొరకవు. అది కాకుండా ఓవరాల్గా అవుట్ వర్క్ ఎట్ ప్రాజెక్ట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. వీళ్ళు 40 డేస్కి
ఎదకొస్తే కట్టిస్తున్నారు సార్ అనిమల్స్. 40 డేస్కి అనిమల్స్ని ఎదకొచ్చి కట్టిస్తున్నారు. అదే అంటే కరెక్ట్గా అది కూడా ఈజీ అవుతుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఇంటెన్సివ్ సార్ మిల్కింగ్ మిషన్ సార్, మిల్కింగ్ మిషన్ బ్రష్ చాప్ కట్స్ ఇచ్చాను సార్. ఇది సెక్స్ స్టార్టెడ్ సెమన్ కూడా మీరు ఇచ్చిందండి 150 రూపాయలకి, యూనియన్ 100 రూపాయలు P4 కింద ఇచ్చేస్తే ఓన్లీ 50 రూపీస్కి కంప్లీట్ కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాకి 50 రూపాయలకి ఇస్తున్నాం సార్. వీళ్ళతోనే కోఆపరేటివ్ సిస్టమ్ విత్ డాక్రాతో నమస్కారం. హార్టికల్చర్ యూనివర్సిటీ అమ్మా, ఈ జిల్లాలో ఎంత ఉందమ్మా? ఏంటది? ట్రైబల్ ఏరియాలో జీలుగని కళ్ళుకి ప్రత్యామ్నాయం, కళ్ళు కాకుండా జాగరీ ప్రిపరేషన్కి శానిటైజ్ టెక్నాలజీ సార్. స్పెషాలిటీ ఏంటంటే సార్, పెర్ డే 40 to 60 లీటర్స్ పర్ డే సార్. యాక్చువల్ తాడి చెట్లు ఉంటుంది 5 లీటర్స్ సార్, ఇది 40 లీటర్స్. 40 లీటర్స్ సార్. అది యాక్చువల్ ట్రైబ్స్ అంతా ఈ జీలుగా తాడి కింద వాడుతున్నారు సార్. మనం హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా మనం బెల్లం కింద ట్రై చేసాం సార్. ఇది తయారైంది సార్. ఇది ఎన్ని రోజుల్లో వస్తూ ఉంది? ఇది 8 years సార్. 8 years బేరింగ్ వస్తుంది. బేరింగ్ కానీ ఎన్ని రోజుల్లో వస్తుంది క్రాప్కి? 5 years సార్. 5 years తర్వాత క్రాప్కి వస్తుంది. 8 years నుంచి క్రాప్కి వస్తుంది సార్. 8 years నుంచి ఫ్లవరింగ్ వస్తుంది. ఆ ఫ్లవరింగ్ మనం ట్యాప్ చేస్తాం సార్. అక్కడి నుంచి ఇంకో 8 years వస్తుంది సార్ మనకి. తర్వాత చనిపోతుంది. అంటే ఇది స్టార్ట్ అయ్యేది 8 years. 8 years నుంచి సార్. ఇప్పుడు 8 years. ఇప్పుడు ఎప్పుడు వేసారు ఇది? ఇది సీడ్లింగ్ సార్. ఇది సీడ్లింగ్ వేసారు. ఇప్పుడు అక్కడ ఫారెస్ట్లో ఉందా? ఇది ఫారెస్ట్లో ఉంది సార్, న్యాచురల్గా ఉంది. ఎంత ఉంది అక్కడ? ప్రతి ఇంట్లోనే ఒక చెట్టు ఉంటుంది సార్. ట్రైబ్స్ ఈ చెట్టుని వాళ్ళ చిన్న ఆడపిల్ల పుట్టినప్పుడు డౌరీ కింద ఇస్తారు సార్. ఆ పిల్ల పెళ్ళి అయ్యడానికి ఇది ఏ మండలాల్లో ఎక్కువ ఉంది ఇది? ఇక్కడ పాడేరు, అల్లూరు జిల్లా మొత్తం ఉంది సార్. మొత్తం ఉంది. మొత్తం. ఇప్పుడు మనకు దీంట్లో ప్రాపర్టీస్ ఏంటి, మీరు ఏం చూసారు దీంట్లో? దీంట్లో టీఎస్ఎస్ సార్ 16% ఉంది సార్. అంటే మనం ఒక 10 లీటర్లు మనం మన నీరాన్ని తయారు చేసి దాని నుంచి మనకి 1.5 kg బెల్లం వస్తుంది సార్. ఆ బెల్లం మనకి కమర్షియల్ యాక్చువల్లీ ఎక్కువ శ్రీలంకలో ఉంది సార్, మన ఏపీలో ఎక్కడ లేదు. లాస్ట్ ఇయర్ మేము అదే కళ్ళు కింద ఎక్కువ పోతుందని చెప్పి మేము ట్రై చేసాము. చేస్తే మనకి బెల్లం వచ్చింది సార్. ఇప్పుడు వాళ్ళకి మన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మన ఈ కూల్ క్యాన్స్ ఉంటాయి కదా సార్, 20 లీటర్స్ సార్. ఆ క్యాన్స్ ఇచ్చి అది ట్యాప్ చేసి కూల్ చైన్ మెయింటైన్ చేయాలి కన్జ్యూమర్ పాయింట్. మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పారు అది? అంటే లాస్ట్ మన డిసెంబర్లోనే ఐడెంటిఫై చేస్తారు టెక్నాలజీ. ఇప్పుడు ప్రమోట్ చేస్తాం సార్. ICR అంటే అటారీ ద్వారా మనం ప్రమోట్ చేస్తాం. IPR తీసుకొని దీన్ని మనం వర్కౌట్ చేసి దీన్ని ల్యాబ్ పంపించి టెస్ట్ చేయాలి. ఎస్ సార్. వాట్ ఆర్ ఆల్ ది ప్రాపర్టీస్, హెల్త్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మినరల్స్ ఎక్కువ ఉంటాయి సార్. వాట్ ఆర్ ఆల్ ది మినరల్ వాల్యూ అండ్ ఆల్సో షుగర్ కంటెంట్, అవి కూడా అనాలిసిస్ చేస్తే హెల్త్ రిలేట్ చేస్తే బెటర్ అయితే విల్ ప్రమోట్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే. ఇప్పుడు ఈయనకిచ్చి రాజమౌళికి ఇచ్చి రేపు డిపార్ట్మెంట్ డిస్కస్ చేయండి. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అరకు కాఫీ లాగా ప్రమోట్ చేయొచ్చు. ఎందుకని అది తీసుకోండి. అది నమస్కారం అమ్మా. ఏంటమ్మా? ఓకే అమ్మా, గుడ్. అని డెమాన్స్ట్రేట్ చేశారు. పర్లేదు. గ్రాన్యులర్ జాగరీ సార్, షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ నుంచి గ్రాన్యులర్ జాగరీ సార్. ఇది సాలిడ్ జాగరీ సార్. ఇవన్నీ కెమికల్ ఫ్రీతో చేసేది సార్. అనకాపల్లిలో 110 సంవత్సరాల క్రితం ఉన్న రీసెర్చ్ స్టేషన్ ఉంది సార్. ఇది ఎట్లా డైరెక్ట్ అచ్చుల్లాగా మనం తినేది దాన్ని సార్. ఒక్కసారి సార్. మిల్లెట్స్ సార్. సార్ ఇది మనకి కొర్రలు సార్. మనకి వాల్యూ చెప్తాను. నంద్యాల నుండి మనకు రిలీజ్ అయినటువంటి డైవర్సిఫైడ్ సార్, డిఫరెంట్ కలర్డ్ కొర్రలు మొత్తం ఎంటైర్ కంట్రీలో వీఆర్ అవర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ లీడర్ సార్. ఫ్రమ్ నంద్యాల ఆల్ దీస్ వెరైటీస్ సార్ రిలీజ్ బాగా తింటారు సార్. మనం పైనీర్స్ మనమే సార్. ఓకే. పీడిఎస్ లైక్ దిస్ ఎంపీ గారు చెబుతున్నారు ఈ డాక్రా ప్రొడక్ట్స్ని కోఆపరేటివ్స్ ద్వారా వర్కౌట్ చేయమన్నాం. చెప్తాం సార్. మీరు వర్కౌట్ చేయండి. బ్రాండింగ్ ఎడ్ చేయగలుగుతారు, కామన్ బ్రాండ్ చేయాలి. అంటే విజయ బ్రాండ్